రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 24 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చేవెళ్ల వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ పసికందు కూడా ఉండడం కలిచివేస్తోంది. బాధితుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారిపోయింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 24కు చేరుకుంది. హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, మృతుల సంఖ్య 24కు చేరుకుంది. క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? స్వాతి, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోదనలు మిన్నంటాయి. ఇక్కడ మృతుల కుటుంబాల సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే స్పాట్ కు వెళ్ళినటువంటి టైంలో అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చేవెళ్ల నుంచి అటు వికారాబాద్ వెళ్లాలంటేనే వాహనదారులు హడలెత్తే పరిస్థితి ఏర్పడింది. చాలా చిన్న రోడ్డుగా ఉంటుంది. ఏళ్ల తరబడి ఆ రోడ్డును విస్తరించాలని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి దీనిపైన ఎమ్మెల్యే ఏమంటారు? సార్, మీరు చూశారు, స్పాట్ కి కూడా వెళ్లారు. అక్కడ పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. మృతుల సంఖ్య 24కు చేరుకుంది. ఆ రోడ్డు విస్తరణ మాత్రం ఒక ఇదిగా అధికారికంగా 24కు చేరుకుంది. ఈ రోజు జరిగిన సంఘటనకు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రోడ్డు అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి ఎవరికి తెలియని విషయం కాదు. అది రోడ్డు శాంక్షన్ అయ్యి 6-7 సంవత్సరాలు అవుతుంది. ఎన్జీటీలో కేసు వేయడం వల్ల రోడ్డు పని కాలేదు. ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయినా ఎన్ని యాక్సిడెంట్ ప్రతి వారంకు 4-5 మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు ఆలూరు దగ్గర కూరగాయల మీద కూడా వెహికల్ పోవడం జరిగింది. అప్పుడు కూడా 6 మంది చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే రోడ్డు ఏదైతే కంజెస్టెడ్ గా ఉండడం వల్ల అది రోడ్ అయింది. అక్కడ జరిగిన స్పాట్ లో ఏదైతే వాళ్ళ ఆరోపణలు, పబ్లిక్ ఆరోపణలు ఎవరైనా బాధపడుతుంది, ఎవరికైనా ఉంటుంది. నా సాధారణ నేను కూడా అనాల్సి వస్తుంది. ఎందుకంటే రోడ్డు పరిస్థితి, ఈ రోడ్డు మొదలే చేసి ఉంటే ఈ యాక్సిడెంట్ కాకుండా కదా అని చెప్పేస్తారు. వాళ్ళ మనోవేదన కాబట్టి ఆ రోడ్డు కారందుకు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మనల్ని అనేక సార్లు ఆ పర్యావరణ పరిరక్షకులు ఎవరైతే ఎన్జీటీలో కేసు వేసిన ఎన్జీఓలందరినీ కూడా అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో వాళ్ళని ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినాము. లాస్ట్కి వస్తే మొన్ననే వాళ్ళ కేసు కూడా విత్డ్రా చేయించుకోవడం జరిగింది. వాళ్ళకి చాలా రకాలుగా చెప్పడంతో, నచ్చ చెప్పడంతో కేసు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితమే పర్మిషన్ కూడా ఇచ్చారు. పని కూడా స్టార్ట్ అయింది. మరి ఇది అనుకోకుండా అయింది కాబట్టి దానికి ఎవరు కూడా ఏం చేస్తారు? గవర్నమెంట్ తప్పు కాదు. గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, అంత అయింది. పర్యావరణ పరిరక్షకులు ఎన్జీటీలో కేసు వేయడం వల్ల ఇన్ని రోజులు ఆగింది. ఒక కేసు లేకపోతే ఎప్పుడో రోడ్ అయిపోతుంది. ఎట్లుంది సార్ ఇంజురీ అయిన వాళ్ళ పరిస్థితి? చాలా తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళు తీవ్రంగా మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. వివిధ హాస్పిటల్ ఉన్నాడు. వికారాబాద్ లో, పట్నం మహేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము తీవ్రంగా కృషి చేస్తూ కార్పొరేట్ స్థాయి లోపల వాళ్ళకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మృతుల కుటుంబాలు కూడా చేరుకుంటున్నారు. మనం ఇందాక కూడా మాట్లాడి చూసాం. చాలా కొడుకు హైదరాబాద్ లో ఉన్నటువంటి కొడుకును చూడడానికి వస్తున్నటువంటి తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఒక మదర్ ను హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుండగా ప్రమాదంలో తల్లి చనిపోవడంతో చిన్న కొడుకు, ఒక 11 ఏళ్ల కొడుకు మాత్రం మిగిలిపోయాడు. ప్రస్తుతం ఇక్కడ రోధిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కాలేజ్ లో స్వీపర్స్ గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఒకే బస్ లో బయలుదేరి వెళ్లాలి. కానీ ఈ రోజు తను ముందుగా రావడంతో, తారాబాయ్ అనే మహిళ ముందుగా రావడంతో తను వేరే బస్ ఎక్కింది. మరొక బస్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. సో ముందు వెళ్తున్నటువంటి బస్ లో ప్రమాదానికి గురవడంతో ఒక్కసారిగా తారాబాయి చనిపోయిందనే విషయాన్ని తెలుసుకున్నారు. తారాబాయి, మీరు రోజు పొద్దుగాల లేచి పనికి వచ్చింది. మేమిద్దరం సంతిలము. ఆమె పెద్ద ఆమె, నేను చిన్న ఆమె. నాకు 2 పిల్లలు, ఆమెకి 2 బిడ్డలు, ఒక కొడుకు. పొద్దుగాల 6 గంటలకు లేచి పనికి వచ్చిరన్నా. పనికి వచ్చిన తర్వాత మాకు అట్లా బస్సు ఇట్లా అయిందంటే అప్పటి నుంచి ఫోన్ల మీద ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లేపుతలేరు. 2 ఉన్నారు కదా, 2కి చేస్తూనే ఉన్నాము. మాకెవ్వరు చెప్తలేరు.
ఎవరు లేరు. మరి ఫోన్ అయినా లేపి ఎవరైనా ఉన్న వాళ్ళు అయినా ఫోన్ అయినా లేపి మాకైతే తెలుస్తుంది. పొద్దుగాల అట్లాగే ఊరకుండా వస్తున్నాయి. మాకు దయసలు తెలియదన్నా. మీ అమ్మ ఎన్ని ఇయర్స్ నుంచి 6 months వరకు అవుతుంది సార్. 6 గంటలకు వెళ్ళింది అన్న. మాకు ఇప్పుడు తెలిసింది చనిపోయిందని. అంటే యాక్సిడెంట్ అయిందని వీళ్ళు ఫోన్ చేశారు. ఇంకా కన్ఫర్మ్ మీ అమ్ముందో లేదో అని చెప్పలేరు. సో ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే మృతుల కుటుంబాలకు పోస్ట్ మార్టం కూడా జరుగుతోంది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇందాక ఎమ్మెల్యే చెప్తున్నటువంటి ప్రకారం నిత్యం ఈ రోడ్లో యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి. అప్పా జంక్షన్ నుంచి మొదలు పెడితే అటు వికారాబాద్ వెళ్లే వరకు వాహనదారులు నిత్యం హడలెత్తేటటువంటి పరిస్థితి. చాలా చిన్న రోడ్డుగా ఉంటుంది. ఒకవైపు నుంచి 4-wheeler వస్తుంటే 2-wheeler వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి టైంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తోంది కాబట్టి రోడ్డును విస్తరించలేకపోయాము. కానీ ఎన్జీటీలో వేసినటువంటి కేసును కూడా పర్యావరణ ప్రేమికులు విత్డ్రా చేసుకున్నారు. రోడ్డు పనులను కూడా స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మహిళకు సంబంధించినటువంటి బంధువులు కూడా చనిపోయారు. చెల్లి చనిపోయింది. ఉదయాన్నే కాలేజ్ కని చెప్పి బయలుదేరినటువంటి చెల్లి ఒకసారిగా ప్రాణాలు కోల్పోవడంతో తను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ఏ కాలేజీలో చదువుతుందమ్మా మీ సిస్టర్? ఎప్పుడు వెళ్ళింది? ఉదయం 5 గంటలకి. ఏం పేరమ్మా? నీకు ఎప్పుడు తెలిసింది? మేము హైదరాబాద్ హాస్పిటల్కి వస్తే మధ్యలో యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చింది. ఆ పాప అదే బస్సులో అయిందంటున్నా. నేను మధ్యలోకి వెళ్ళి రిటర్న్ ఇక్కడ వచ్చినాము. నీకు చెల్లి అవుతుంది? మా పిన్ని కూతురు. సో మృతుల కుటుంబాలంతా ఇక్కడికి చేరుకొని రోధిస్తూ ఉన్నారు. మృతి చెందినటువంటి వాళ్ళలో మంత్స్ బేబీ కూడా ఉంది. కొంతమంది తల్లి తండ్రిని కోల్పోయి కేవలం అనాథలుగా అంబులెన్స్ లో మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇన్ కేసు వాళ్ళు ఇప్పుడు మృతదేహాలు ఇస్తే ఇంటికి తీసుకొని వెళ్దాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రమాదంలో గాయపడినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. बस में है जी? बस में थे, उनके वालदा का इंतकाल हो गया स्पॉट डेड जगह पे. 2-3 जने हैं वाली साहब सीरियस है. बच्चा भी था और वो बस वाला बहुत आड़े तिड़े चल रहा था. बच्चा भी बोलता बच्चे बुलाता मैं. बस वाला बहुत दबा के भगा रहा था. आड़े तिड़े कटा मारा था. बच्चे को भी आप पूछ सकते, वीडियो ले सकते हो. बस आरटीसी वाले बहुत ओवर चला रहे, दबा के मारते गाड़ी. बहुत इसको भी मार लगा. मार लगा बच्चे को मार. ప్రస్తుతం బస్ ప్రమాదంలో గాయపడ్డాడు ఈ బాబు. చిన్న దెబ్బలు కూడా తగిలే మనం చూడొచ్చు. తల్లిని కోల్పోయాడు. ఇస్కా మమ్మీ మర్ గయా నే. అబ్బా కైసా? అబ్బా జరా సీరియస్ హై, థోడా మార్ లగా. ప్రస్తుతం ప్రమాదంలో తల్లి చనిపోగా తండ్రి కొనప్రాయాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అటు తల్లిని కోల్పోయి తండ్రి కొనప్రాయాలతో ఉండి అంబులెన్స్ లో ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ బాబు కూడా బస్ లోనే ఉన్నాడు. ప్రమాదం జరిగినటువంటి టైంలో మొత్తం బ్లడ్ మార్క్స్ కూడా మనం చూడొచ్చు. ప్రమాదం నుంచి వీళ్ళంతా బయటపడ్డారు. ఎట్లా జరిగింది తెలుగు అయితే నాకు కైసా ఇన్సిడెంట్? बस ड्राइवर स्पीड में थे, उन्होंने ब्रेक मारा, सामने का लगा, गाड़ी पलट गई. आपके साथ कौन कौन है? मम्मी और मम्मी ने मम्मी थे, अब्बू थे, 2 जने थे, मैं एक था. आप किधर जा रहे हैं? तांडू से हैदराबाद जा रहा था. अपॉइंटमेंट था दवाखाने को. किसको? अम्मी को. बतलाने गए तो फिर वो कंकरे के नीचे आ गए, सांस लेने नहीं आया. आप लोग वो टाइम में सो गए थे? नहीं, इंसिडेंट कैसे? इंसिडेंट होने के बाद क्या दिखा आपको? पूरा कंकर पूरा ऊपर गिरे? वो पूरा ऊपर का वो टूट गया था. कंकर अंदर आ गया, पूरे जनों को दबा दिया. सामने पीछे के जने बच गए और लेफ्ट साइड वाले बच गए. बस वाला तांडू से निकले. आप बस से बाहर कैसा निकले? बस से आदमिया वो बस के कांच फोड़े, फिर वहाँ से निकाले सबको. तो ये जने जो अंदर थे वो जेसीबी को बुलाए, फिर वो हटाए वो, फिर इसके बाद निकाले सबको. ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో ఈ బాబు తల్లిని కోల్పోయాడు. తండ్రి కూడా సీరియస్ గా ఉంది పరిస్థితి. పిల్లలు కూడా ఇంజురీ అనేటువంటి వాళ్ళు చూడొచ్చు. అంబులెన్స్ లోనే ఉన్నటువంటి వాళ్ళు. ఆ బాబు తలకు కూడా తీవ్ర గాయమైంది. మృతదేహాలకు ఇమీడియట్ గా పోస్ట్ మార్టం చేసి తరలించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మిగతా హాస్పిటల్ కు సంబంధించినటువంటి వైద్య సిబ్బందితో పాటు ఎవరైతే ట్రైనీ డాక్టర్స్ ఉంటారో వాళ్ళని ఇమీడియట్ గా ఇక్కడికి రష్ చేస్తా ఉన్నారు. పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా పోయాయి. ఎందుకంటే ఒక 2 నుంచి 3 డెడ్ బాడీస్ ఇక్కడికి వస్తేనే వాటన్నిటిని పోస్ట్